సాంప్రదాయాలు అయితే ఉండాలి కదా విలేజ్లలో. ఆ సాంప్రదాయాలు మళ్ళీ రావాలి, మనం ఉంటే వస్తుంది అనే కాన్సెప్ట్ తోటి నేను ముందుకు వెళ్తున్నా. ఈరోజు యువత నేను నామినేషన్ వేసినా అని చెప్పేసి మా ఫ్రెండ్ ఉంటాడు, అయితే అలా ఫోన్ చేసిన ఇట్లా వేసిన పోయి అది అంటే, ఏ సంతు నువ్వు ఏం విత్డ్రా చేసుకోకపోయి నువ్వు ఈ ఫ్లెక్సీలకు ఎంత అవుతుందో చెప్పు, నేను డబ్బులు ఖర్చు పెడతా. ఈరోజు నాకు స్వచ్ఛందంగా ఒక ₹1,00,000 డొనేట్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు మా విలేజ్ నుండే. అంటే కాకపోతే బాబు మేమైతే రాంబాయి నువ్వేమని అనుకో, కానీ ₹1,00,000 డొనేట్ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు నేను ముందు అడిగేసిన. నేను ఇక్కడ మాకు చిన్నతనంలో చదువు చెప్పిండు ఒక జాంగీర్ తాత అని. అరే ఏమరా నువ్వు ముందే చెప్పొద్దా, నేను మొత్తం వన్ సైడ్ చేస్తుండే అంటే, ఏమైంది తాత ఇప్పుడు కూడా ఏం లేదు, నువ్వు బడిలో ఉండు నేను కూడా వస్తా, నీకు ఏం కావాలో చెప్పు నేను కూడా ఆర్థిక సాయం చేస్తా అంటే, నాకు డబ్బులు ఏమొద్దు తాత, మీరు వచ్చి ఒకరోజు వచ్చి ప్రచారం చేయండి, నేను గెలుస్తా, విలేజ్లో తిరుగుతున్నాం, మా నాయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా ఉన్నాయి, అవే పాంప్లెంట్ కొట్టించి రేపు అందరికి పంచి మేము ఇది చేసినాం, ఇంకా రాబోయే రోజులలో ఏం చేస్తాం. ఇంతమంది ఉన్నారు, మాకు బీసీ భవనం లేదు, ఇప్పుడు మేము గౌడ పనికి గీత వాళ్ళ పని సంఘం అయితే మాకు ఒక కళ్ళు గీత సంఘం పని వాళ్ళ సంఘానికి ఒక సంఘం లేదు, గౌడ సంఘం. మేము వస్తే మాత్రం ఖచ్చితంగా బీసీలకు నడి విలేజ్లో ఎన్నో దగ్గర గవర్నమెంట్ జాగా చూసి అయినా సరే నా సొంత జాగాలో నుండి కూడా బీసీ భవనానికి ఒక 500 గజాలు నేను ఖచ్చితంగా ఇస్తా. నాకైతే 100% గెలుస్తా అనే ధీమాతోటి ఉన్నా నేను.